వాళ్ళ నాన్న కారు నీకు బైకే ఉంది, మరి మిగిలిన ఎవరు కంపేర్ చేయాలి? When you comparing others, first you compare yourself. మనం ఒకరికి మన చిన్న పిల్లల మనసులలో అలాంటి ఇంపాక్ట్ కూర్చోబెడితే వాళ్ళ యొక్క మనసు చాలా ఇబ్బంది పడుతుంది. నేను వాడు కష్టపడుతున్నాడు, ఆ పడుతున్న స్థాయిలో మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ దాంట్లో మళ్ళీ పక్క స్టూడెంట్తో కంపేర్ చేయడం, పక్క విద్యార్థులు కంపేర్ చేయడం కాదు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, అబ్బాయికి 60 మార్క్స్ వచ్చినాయి, నెక్స్ట్ 65 మార్క్స్ తెచ్చుకోమని చెప్పండి. 60 మార్క్స్ తక్కువ రాకుండా చూసుకోమని చెప్పండి. ఇవి చెప్పకుండా వాడికి బాగా వచ్చినాయి, మీకు బాగా రాలేదు, మీకు మంచి చదవట్లేదు అని డిసప్పాయింట్ చేయదు. డిసప్పాయింట్ చేస్తే విద్యార్థి చాలా డిసప్పాయింట్ అయిపోయి రోజు రోజుకి స్టడీస్లో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు.